సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మనం కొన్ని నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రభుత్వమైతే శనివారం ఆదివారం మన దగ్గర ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి కాబట్టి ఈ కూడికల నిమిత్తమై కొంత సమయం ప్రార్థనా సమయం గడుపుదాం. యాక్చువల్లీ ఈరోజు బైబిల్ స్టడీ ఉండాలి కాబట్టి జరగబోతున్న కూడికల నిమిత్తమై కొంత సమయం మనం ప్రార్థనా సమయం కలిగి ఉంటాం. కాబట్టి బైబిల్ స్టడీ అనేది ప్రభుత్వం అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఆరంభించవచ్చు. కాబట్టి ప్రత్యేకమైన కూడికలు ఏవైతే శనివారం మందిరం యానివర్సరీ ఉందో, ఆదివారం రోజు ఏదైతే మరి కంబైన్డ్ యూత్ మీటింగ్ ఉందో, వీటన్నిటి నిమిత్తమై ప్రత్యేకమైన కూడికలు కలిగి ఉంటాం. కాబట్టి ఈ కూడికల నిమిత్తమై కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయకమునుపు పరిశుద్ధమైన లేఖన గ్రంథం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, జకరియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. జకరియా గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయము కాలము వెలుతురు కలుగును. అక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, జకరియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనంలో రాయబడిన మాట ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అని రాయబడుతుంది. సో ఆ 2 రోజులు ప్రత్యేకమైన కూడికల కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అది ప్రత్యేకమైన దినములు, ఇలాంటివి ప్రత్యేకించబడిన దినం. అది ఒకటి మందిరం యానివర్సరీ, రెండోది కంబైన్డ్ యూత్ మీటింగ్. ఇవి ప్రత్యేకమైన దినములు కాబట్టి ఆ ప్రత్యేకమైన దినముల కొరకు మనం ప్రార్థన చేయాలి. అయితే ఆ ప్రత్యేకమైనవిగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏమిటి, అది ఇంపార్టెంట్. ఆ ప్రత్యేకమైన దినములలో జరగబోతున్నవి ఏంటి? సో వాటి కొరకై మనం సంసిద్ధులుగా ఉండటం కొరకై ప్రార్థన చేసుకోవాలి. కొన్ని మాటలు ప్రార్థన చేయకమునుపు, వాక్యం ధ్యానించకమునుపు ప్రభు నడిపింపు కొరకై చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి ప్రభా. దాసుడు కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నా యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరు సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్ని దయ చొప్పున దేవతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడండి ప్రభా. నేను బలహీనుడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని తండ్రి. ఏమాత్రం యోగ్యత లేని జీవితం కలిగిన వాడిని ప్రభా. నీ సన్నిధిలో నీ నామం నిలబడతాను కూడా అర్హత లేని వాడిని, నీ సన్నిధిలో నిలబడి నీ పేరట వాక్యం దానిస్తాను కూడా యోగ్యత లేని వాడిని. కిందకు వచ్చి నీ ప్రజల కంటే నేను యోగ్యుని కాదు ప్రభా. అయినా నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దేవతను జ్ఞాపకం చేసుకుని ఈరోజు ఈ పరిచర్య అంతా దీవించి నాతో మాతో మీరు మాట్లాడండి తండ్రి. నాతో మాతో మీరు మాట్లాడి హెచ్చరించి బలపరిచి ప్రభా. ఆ దినముల కొరకు మేము ప్రార్థించేవారుగా స్థిరపరిచి శత్రు సిగ్గు మీకు మహిమకరంగా వాడుకుని మాతో మాట్లాడాక తీర్చమని, ఈ పరిచర్య ద్వారా మీరు మాత్రమే మహిమ పొందమని సమయం ఎంతో దీవించమని తండ్రి. ఈ పరిచర్యను బట్టి మాకు ఏం నేర్పించాలనుకున్నారో మీ చిత్తం కూడా బయలుపరిచి మహిమ పొంది నాతో మాట్లాడమని యేసు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. కాబట్టి ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, జకరియా గ్రంథం 14వ అధ్యాయంలో 7వ వచనంలో ఒక మాట ఉంది. ఏంటి ఆ మాట? చదవండి. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. చాలు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, బైబిల్లో రాయబడుతున్నటువంటి ఒక మాట ఉంది. ఏంటి ఈ మాట ఏంటంటే, ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును. సో ఈరోజు మనం చూస్తున్నటువంటి మాట ఏంటంటే, అది ప్రత్యేకమైన దినముగా ఉండబోతుంది. సో ఆ ప్రత్యేకమైన దినముల కొరకు, ఆ ప్రత్యేకమైన కూడికల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సో ప్రత్యేకమైన కూడికల కొరకు మనం ప్రార్థించేవారు ఉంటాం. ఆ ప్రత్యేకమైన కూడికలు దినముల్లో ఒక మాట చెప్పాలంటే, ఆ ప్రత్యేకముగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏమిటి అంటే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ప్రత్యేకముగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏమిటంటే కొన్ని విషయాలు ఉంటాయి. సో దాంట్లో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోండి. ఏంటో మొదటి మాట అనంటే, జకరియా గ్రంథం 4వ అధ్యాయంలో జకరియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకు సాగగా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యోధారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోనట్లు మీరు పారిపోదురు. అప్పుడు నీతో కూడా
పరిశుద్ధులందరూ వచ్చేదరు. నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, బైబిల్ చెబుతున్నటువంటి మాట మొట్టమొదటిగా ఆ ప్రత్యేకముగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏంటి? సో ఆ ప్రత్యేకమైన దినముల కొరకు మనం ప్రార్థించాలి. ఆ ప్రత్యేకంగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏంటంటే, మొదటి మాట ఇక్కడ రాయబడుతుంది. ఏం జరగబోతుంది అని అంటే, దేవుడు ప్రత్యక్షమయ్యే దినం అది. ఏదండి? ఆ ప్రత్యేకమైన దినములు ఏం జరుగుతుంది? ఆ ప్రత్యేకమైన దినములు ఏం జరుగుతుందంటే, దేవుడు ప్రత్యేకించబడుతున్నాడు. దేవుడు ప్రత్యేకించబడతాం కాదు, దేవుడు మనకేమవుతున్నాడంటే ప్రత్యేకమవు దినం. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఒక దేవుడు ఆ దినము యెహోవాకు ప్రత్యేకమైన దినము కాబట్టి, ప్రత్యేకమైనది ఉండును కాదు, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు అస్తమైన వెలుతురు కలుగును. ఇక్కడ 7వ వచనంలో ఇలా ఉంది. 5వ వచనంలో చూడగా నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగు దినము. ఇక్కడ గమనించాల్సిన మొదటి కోణం ఏంటంటే, ఆ దినము ప్రత్యేకమైన దినముల కొరకు మనం ప్రార్థించాలి. ప్రత్యేకమైన దినముల్లో జరగబోతున్నది ఏంటంటే, మొదటి మాట ఏం జరగబోతుందండి? నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు ఉంటున్నాడు. ఎవరండి? దేవుడు. ఇక్కడ మనం ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభా, ఆ ప్రత్యేకమైన దినముల్లో, ఆ ప్రత్యేకించబడిన దినముల్లో అనగా ఆ యొక్క మందిరం యానివర్సరీ రోజు కానీ, లేదా కంబైన్డ్ యూత్ మీటింగ్ దినముల్లో కానీ, శనివారం ఆదివారం జరగబోతున్న 6-7 తారీఖులో జరగబోతున్న ప్రత్యేకమైన కూడికల్లో ప్రభా నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును అన్నట్లు నీవు ప్రత్యక్షమవుతున్నావు. కాబట్టి నీ ప్రత్యక్షతను మేము కలిగి, నీ ముఖదర్శనం మేము చేసి, నీ సన్నిధిలో ఉంటూ ఆ ముఖదర్శనం ద్వారా మేము ఆశీర్వాదాలు పొందడం కొరకై మాకు సహాయం చే ప్రభు, మమ్మల్ని సిద్ధపరచు ప్రభు అని ప్రార్థించాను. ఇక్కడ ఏముందంటే, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ ప్రత్యేకమైన దినముల్లో దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవుతాడంటే, తన ప్రజల్ని ప్రేమించి క్షమించండి, తన ప్రజల్ని ఎంత ప్రేమించాడో, తన ప్రజలంటే ఎంత ఇష్టపడుతున్నాడో, తన ప్రజలతో మాట్లాడటానికి, తన ప్రజలను సంధించి దర్శించడానికి దేవుడు ప్రత్యక్షమయ్యేవాడు ఉంటాడు. మోషేకి ప్రత్యక్షమయ్యేమన్నాడు? మోషే నువ్వు పొదలు కాలుతున్న పద్ధతికి వెళ్ళినప్పుడు, నీవు నిల్చున్న స్థలం పరిశుద్ధ స్థలం కాబట్టి నీ చెప్పులు విడమన్నప్పుడు మోషే చెప్పులు విడిచి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు, నేను నిన్ను ఐగుప్తులో ఉన్న ప్రజల్ని తీసుకురావడం కొరకే నేను నిన్ను పంపిస్తున్నాను, కానీ నీ నోటి బోరగా నువ్వేం పలకవలసింది నేను నీకు బోధించదని దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అంటే దేవుడు అక్కడ మోషేకి ప్రత్యక్షమైనప్పుడు కాలిపోతున్న పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ఆ పొద కాల్టల్లా. నిదానించి మోషే చూసినప్పుడు దేవుని స్వరం దాంట్లో నుంచి వినబడుతుంది. సో ఈరోజు మన ప్రార్థన ఏంటంటే, దేవుడు ఈ రెండు ప్రత్యేకమైన అంటే రాబోతున్న 2 దినముల్లో, ఈ ప్రత్యేకమైన దినముల్లో దేవుడు తను ప్రత్యక్షం అవబోతున్నాడు. తన ప్రసన్నతను తన ప్రసన్నతను మనకు కనపరచబోతున్నాడు. తన తేజస్సుని, తన మహిమని, తన ఘనతని, తన యొక్క కార్యాలని, తన మహిమతో కూడిన బలమైన కార్యాన్ని మన ఏళ్ళు ఏం చేయబోతున్నాడు? కనపరచబోతున్నాడు. అంటే ప్రత్యక్షం అవుతున్నాడు అంటే కనపరుచుకుంటున్నాడు అని కూడా చెప్పచ్చు. మనకు కనబడేటట్టు చేయబోతున్నాడు. సో ఈరోజు మన ప్రార్థన మొట్టమొదటి చూసినట్టే, నా దేవుడైన యెహోవా ప్రత్యక్షమగును. ఆ ప్రత్యేకమైన దినముల్లో దేవుడు తన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఏం చేయబోతున్నాడు? ఆయన ఒక మాట చెప్పండి, ప్రత్యక్షమగుతున్న వాడికి ఉంటాడు. ఇది వాస్తవానికి సంఘం ఎత్తబడిన తర్వాత 7 శ్రమల కాలం, 7 ప్రేమ విందు తర్వాత ఒలివ కొండ మీదకి సంఘం వచ్చినప్పుడు జరుగుతున్న సన్నివేశాలు. ఒక ప్రత్యేకించబడిన దినం అది. కానీ ఆ ప్రత్యేకించబడిన దినములు, ఈరోజు ప్రత్యేకించబడిన దినముల్లో దేవుడు ఏం చేయాలనుకుంటాడు? ఇది యెహోవాకు ఎలాంటి దినం ఇది? ఇక్కడ రాబడుతుంది, ఆ దినము ప్రత్యేకమైనది గుండును. అంటే 6-7 తారీఖులో ప్రత్యేకమైన దినములుగా దేవుని సన్నిధిలో ఎంచబడుతూ వస్తున్నాయి. అది ఒకటి మందిరం యానివర్సరీ, 2 కంబైన్డ్ యూత్ మీటింగ్. సో ఈ 2 దినముల్లో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, దేవుడు తను తాను కనపరుచుకోబోతున్నాడు. దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. దేవుడు ప్రత్యక్షమైతే ఏం చేస్తారు మనుషులందరూ? దేవుడా ఎట్లుండవు, బాగుండవా, ఏం చేస్తున్నావు అని అడుగుతారా? దేవుడు ప్రత్యక్షమైతే ఏం అడుగుతారు? దేవుడే దేవుడే తనంతట తాను మనల్ని ప్రేమించి తనకు ఇష్టమై మనకు ప్రత్యక్షమైనప్పుడు మనం కోరుకునే ఏముంటాయి? మన ఆశలకు అద్దులు ఉండవు. ఏమేమో కోరుకుంటాం కదా. ఈరోజు ఏంటంటే గమనించాలి, ఆ ప్రత్యేకమైన దినముల్లో దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ ప్రత్యక్షమయ్యే దినమున మనం ఎంతగానో సంసిద్ధులుగా ఉండాలి. దేవుడు ప్రత్యక్షమవుతున్నాడంటే, దేవుడు ఏమన్నాడు మోషేతో?
దేవుడు ఆ కాలుతున్న పొద దగ్గరకు వచ్చినప్పుడు మోషే వస్తున్నప్పుడు ఆ కాలుతున్న పొదలో గుండా దేవుడు ప్రత్యక్షమై మోషేతో మాట్లాడతాడు. మోషే మోషే, నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైనది, కాబట్టి ఏం చేయాలా, నీ చెప్పులు ఇడమన్నాడు. అంటే ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. ఆ ప్రత్యేకమైన దినముల్లో ఆయన ప్రత్యక్షమవబోతున్నాడు. కాబట్టి ఆ ప్రత్యేకమైన దినముల్లో ఆయన ప్రత్యక్షం అవ్వాలంటే మన చెప్పులు మనం విడిచిపెట్టిన వారికి ఉండాలి. ఏం విడిచిపెట్టాలా? చెప్పులు. చెప్పులు అన్నది ఇంపార్టెంట్. చెప్పులు దేని సాదృశ్యమని అంటే అపవిత్రమని. చెప్పులు దేని సాదృశ్యమని చాలా విషయాలు ఉంటాయి, కానీ ఒక్కొక్క చెప్పాలంటే అపవిత్రమని. సో ఈ అపవిత్రమైన వాటిని మనం విడిచిపెట్టుకోవాలి. ఓ రోజు దేవుడు ఆ 2 దినముల్లో ప్రత్యక్షం కాబోతున్నాడు. తాను ప్రత్యక్షమై మనతో మాట్లాడటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆ మందిరం యానివర్సరీ June 6 రోజు కానీ, లేదంటే June 7th కంబైన్డ్ యూత్ మీటింగ్లో కానీ దేవుడు మనతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నప్పుడు మోషే ఎలాగైతే తన చెప్పుల్ని విడిచిపెట్టాడో, అలా మనలో ఉన్న అపవిత్రమైనవి, దేవునికి విరోధమైనవన్నీ కూడా విడిచిపెట్టినప్పుడు దేవుడు మనకు ప్రత్యక్షమై మనకేం కావాలిస్తాడు. అసలు దేవుడు మనకు ప్రత్యక్షం అవ్వాలంటే ఆ దేవుని మందిరంలోకి రావాలి. దేవుని మందిరంలోకి దేవుని మందిరంలో దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ దేవుని మందిరంలో దేవుని చూడాలంటే మొట్టమొదటిగా దేవుని మందిరం ఏం చేయాలా? ఇప్పుడు చూడండి, మనం దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు చెప్పులు కూడా వేసుకొచ్చి లోపల కూర్చుంటావా? ఏం చేస్తాం? బయటే విడిచిపెడతాం. ఎందుకని? అవి లోపలికి రావడానికి యోగ్యమైనవి కావాలి. మన జీవితంలో కూడా ఏదైతే దేవునికి అయిష్టకరమైందో, దేవుని కోపం తెప్పించేయండో, దేవుడు కోపగించుకునే ఉండయో అవి మనం బయటే వదిలిపెట్టి ఈ దేవుని మందిరంలోకి మనం అపవిత్రమైనవన్నీ బయటకు వదిలిపెట్టి పరిశుద్ధమైన వారిగా దేవుని మందిరంలో ప్రవేశిస్తే దేవుడు మనకు ప్రత్యక్షం అవుతాడు. అప్పుడు దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనం వినగలుగుతాం. మన పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలిసింది. మనం ఏం చేయాలో దేవుడు తెలియపరిచేవాడుకుంటాడు. సో ఇది మొదటి కోణం. రెండవ కోణం ఏంటి? జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం, 7వ వచనం. అది ఇక్కడ రెండో కోణం ఏంటంటే ఆ దినము గురించి. ఆ దినం ప్రత్యేకమైనది గుండును, అది యెహోవాకు తెలియబడిన దినము, పగలు కాదు రాత్రి కాదు, అస్తమయకాలం వెలుతురు కలుగును. ఈ వచనంలో మరొక మర్మం ఉంది. ఏంటంటే వ్యాఖ్యానంలో రాయబడుతున్న అర్థంలో, బైబిల్ దాంట్లో ఇంకొక అర్థంలో ఉంది. వింతైన రోజుగా ఉండబోతుందంటే. ఎలాంటి రోజుగా ఉండబోతుందండి? వింతైనటువంటి రోజు. చూడండి, అన్ని రోజులు వేరు, ఆ రోజు వేరు. అదిగా బైబిల్ ఒక మాట ఉంది. ఏమనుందంటే, దేవుని మందిరంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టకరమే. అంటే ఇక్కడ అర్థం ఏంటండి? అది చాలా విలువైన దినం, అది చాలా విలువైనటువంటి దినం. మన వాళ్ళు ఏంటంటే ఆదివారం వస్తే 8:30 మొదలెత్తాడు, 2 దాకా 1 దాకా కొట్టేస్తా ఉంటాడు వాక్యం అని అనుకుంటారు. ఎంత ఎక్కువసేపు నువ్వు దేవునిలో గడుపుతావో అంత విలువైన దినాలు దేవునిలో ఉంటున్నాయి. ఒక దినం దేవుని మందిరంలో గడుపుతా 1000 దినాల కంటే శ్రేష్టకరమైందంట. నువ్వు ఇంకొక అరగంట దేవునిలో గడిపేవంటే నువ్వు లోకంలో గడిపే దినముల కంటే శ్రేష్టకరమైనే కదా. లోకంలో గడిపే వాటి కంటే శ్రేష్టకరమైనే కదా. మనకు అవి కాదు. ఫస్ట్ లోకం, తర్వాత దేవుడు. మనం కోరుకునేది ఫస్ట్ లోకంలో ఎక్కువసేపు గడపాలి. ఇక్కడ తొందరగా వదిలిపెట్టాలా, ఇంటికి వెళ్తే పరిగమాల వాటిలో ఎక్కువసేపు గడపాలి. మన వాళ్ళు ఆశించేది అది. ఎప్పుడు వదిలిపెడతాడు వదిలిపెట్టాడు, ఎప్పుడు భోజనం అయిపోయేది తినేస్తాం, ఎప్పుడు వెళ్ళిపోతాం అని ఎదురుతాం. ఒక్క క్షణం కూడా మందిరంలో ఉండరు చాలా వరకు. చూడండి, మందిరం అయిపోవటంతో చాలు అసలు చేయి కడుక్కోగానే మెట్లు ఎక్కితే మళ్ళీ సేవకుడు పిలుస్తాడేమోనని మెట్లు కింద నుంచి అటు వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ పిలుస్తున్నా కానీ వెనక కూడా తిరిగి చూడరు. ఎందుకంటే మళ్ళీ వెనక తిరిగితే ఆయన వైపు తిరిగి పిలుస్తాడని వెనక కూడా చూడరు. ఎందుకు? నన్ను గాలిలో పిలిచేది అన్నట్టు వెళ్ళిపోతారు. నేనంటే ఆ దినం ప్రాముఖ్యమైనది. అది చాలా వింతైన రోజు అంటే, అది విలువతో కూడిన వింతైన రోజు. దేవుని సన్నిధిలో జరగబోతున్నటువంటి 2 దినములు ప్రత్యేకమైన దినములు. ఆ ప్రత్యేకమైన దినంలో మొదటిది మందిరం వార్షికోత్సవము, రెండోదిగా చూసినట్టయితే కంబైన్డ్ యూత్ మీటింగ్. ఈ 2 దినములు ఎలాంటివంటే ప్రత్యేకమైన దినములు. ఈ దినముల్లో దేవుడు తను తాను కనపరుచుకుంటున్నాడు, అంటే ప్రత్యక్షం అవుతున్నాడు, దేవుడు కనపరుచుకుంటున్నాడు. రెండోదిగా చూసినట్టయితే ఈ దినములు ఎలాంటివంటే, ఇక్కడ రాయబడుతుంది, వింతైన రోజుగా ఉంటుంది. చాలా వింతైనది, చాలా గొప్ప దినముగా ఈ యొక్క దినం ఉండబోతున్నారు 2 రోజులు. సో అంత వింతైన దినము. కాబట్టి మన వాళ్ళు చాలా మంది వింతైన కార్యాలు చూడాలని ఆశపడతారు. వింతైన కార్యాలు అంటే అర్థం ఏంటి? చాలా కోణాలు ఉన్నాయి. ఒక కోణం చెప్పవచ్చు అంటే ఆశ్చర్య కార్యాలు అనుకోవచ్చు, అద్భుతాలు అనుకోవచ్చు, గొప్ప కార్యాలు అనుకోవచ్చు. ఇవన్నీ మన వాళ్ళు చూస్తారు ఎప్పుడు జరుగుతాయి అని. ఇక్కడ ఒక వింతైనటువంటి దినం అది.
అదే మనం అప్పుడప్పుడు అంటాం, ఏదన్నా సడన్ గా చదివితే బా ఈ రోజు ఏదో వింత వింత జరిగినట్టు ఉంది, వింత అయినట్టు ఉంది అంటాం. అంటే ఇదేంటంటే ఒక గొప్ప దినం ఎంచబడుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ఆ దినంలో ప్రత్యేకమైనది గుండు. ఆ ప్రత్యేకమైన దినములో ఒకటి దేవుడు ప్రత్యక్షమై తన ప్రజలతో మాట్లాడబోతున్న దినం. కాబట్టి మానవుల అభ్యంతరమైన దేవుని మందిరం వెలుపడే విడిచిపెట్టి దేవుడు వారితో మాట్లాడే దేవుని స్వరాన్ని వినడం కొరకై ప్రత్యేకమైన జీవితంతో లోపలికి రావాలి. రెండోదిగా చూసినట్టయితే అది వింతైనటువంటి దినం. అది లోకంలో గడిపినటువంటి దినాలు లాంటిది కాదు, లోకంలో నివసిస్తున్నటువంటి దినాలు లాంటిది కాదు, లోకంలో ఉంటున్నటువంటి దినాలు లాంటిది కాదు, లోకంలో బ్రతికేటటువంటి దినములు లాంటిది కాదు. అది ఒక వింతైన దినము. అంటే అది ప్రత్యేకమైన దినం అని అర్థం. అప్పుడప్పుడు మనం అంటాం, ఎవరికి రాని రోగం ఈయనకో వచ్చింది, ఇది వింతైన రోగం లాగా ఉందంట. అంటే అర్థం ఏంటి? వింతైన రోగం అంటే ఒక కొత్త రోగం, లేదా ఇదేందో కొత్తగా ఉంది, లేదంటే ఒక గొప్పగా ఉంది, ఇది ఎవరికి తెలియనటువంటి ఈ రోగం గురించి ఎవరికి తెలియట్లేదే అన్నటువంటి మర్మంతో కూడింది. ఒక మాటలో చెప్పాలి, దేవుడు తాను ప్రత్యక్షం కాబోతున్నటువంటి దినం అది ప్రత్యేకమైన దినం. రెండోదిగా ఆ దినములు ఎలాంటివి? వింతైనది, అంటే మర్మంతో కూడినటువంటి దినం. ఆ దినంలో తను మర్మాన్ని మనకు బయలుపరిచేటటువంటి దినం. ఆయన ఏదైతే మనతో మాట్లాడాలని మర్మంతో కూడి ఉన్నాడో, ఏదైతే మన హృదయాలతో మాట్లాడాలని మర్మంతో కూడి ఉన్నాడో, ఏదైతే మన హృదయాల్లో ప్రేరేపించాలని దేవుడు మర్మంతో దాచిపెట్టిన దినం ఉందో, ఆ దినము మర్మాన్ని బయలుపరిచే దినం. అది ఏంటండి? మర్మాన్ని బయలుపరిచే దినం. అదే వింతైనటువంటి దినం. మానవుల జీవితాలు ఏదైతే దేవుడు చేయాలనుకున్నాడో ఆ మర్మాన్ని బయలుపరిచినప్పుడు అప్పుడు తెలిసింది ఈ రోజు చాలా గొప్ప దినం, ఇది వింతైన దినం. ఈరోజు నేను ఎంతో నేర్చుకున్న దేవుని సన్నిధిలో, ఈ యొక్క యానివర్సరీ మీటింగ్ ద్వారా కానీ, కమాండ్ మీటింగ్ ద్వారా కానీ నేను ఎంతో నేర్చుకున్నాను దేవుని కనపరిచేటటువంటి. కాబట్టి అంత గొప్ప దినమున దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ దినమున వింతైన దినం ఉండబోతుంది. సో ఆ దినము కొరకే అనేక మంది సిద్ధపడి రావడం కొరకు ప్రార్థించాలి. ఒకటి, అనేక మంది బయటే తమ చెప్పుల్ని అనగా తన అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన వరకు దేవుని మందిలోకి వచ్చి దేవుడు మాట్లాడే స్వరాన్ని వినటం కొరకు ప్రార్థించారా. రెండు, వింతైన దినం అంటే దేవుడు తన మర్మాన్ని బయలుపరిచే దినం. కాబట్టి ఆ మర్మాన్ని ప్రజలు తెలుసుకునే జ్ఞానాన్ని దేవుడు ఇవ్వటం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇది రెండు. మూడోదిగా చూద్దామా రండి. దేవుని వాక్యాన్ని చూసినట్లయితే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూడాల్సిన మూడవదిగా ఆ ప్రత్యేకమైన దినముగా ఉండే దినములో జరగబోతున్నవి ఏంటంటే, మొట్టమొదటిగా ఏం జరగబోతుంది? దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. రెండోదిగా ఏం జరగబోతుంది? వింతైన రోజు ఉండబోతుంది. అంటే దేవుడు తన మర్మాన్ని బయలుపరచబోతున్న రోజు. ఆ మర్మం తెలుసుకున్నప్పుడు అది వింతైన రోజు ఉండేది. మూడోదిగా చూసినట్టయితే, వింతైన రోజు అంటే చాలా అర్థాలు ఉండే, ఒక అర్థం చెప్పారు. మూడోదిగా చూసినట్టయితే జకర్యా గ్రంథం 14:7 ప్రకారం అస్తమాయమున వెలుగు కలుగున. చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది 7వ వచనంలో. పగలు కాదు, రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు. ఒక మాటలో చెప్పాలంటే అది వెలుగు ప్రకాశించే దినం. అది ఏ దినం అంటే? అది వెలుగు ప్రకాశించే దినం. అంటే దేవుడు తన వెలుగుని మన పైన కనపరుచుకునేటటువంటి దినం. ఆ దినం ఎలాంటిది అంటే వెలుగు ప్రకాశించేది. దేవుని వెలుగు మన మీద ప్రకాశించబోతుంది. అందుకే బైబిల్లో ఉంది కదా, ఆయన ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని తీసుకొచ్చాడంట. ఎక్కడ తీసుకొచ్చాడు? ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి. మనం సాతాను సంబంధులు, సాతాను మనస్తత్వం కలిగిన వారు, సాతాను యొక్క స్వభావం కలిగిన వారు, అందుకే సాతాను క్రియలు కలిగినటువంటి వారు మనం. మన తండ్రి అయినటువంటి సాతాను క్రియలు చేసినటువంటి వారు. కానీ ఇప్పుడైతే ఆ వెలుగులోకి మనం వచ్చాం. కానీ ఇంకా మనం సరి చేసుకోవడానికి, ఏదైనా చీకటి ఉంటే దాన్ని సరి చేసుకోవడానికి వెలుగు ప్రకాశించబోతుంది. అదే రీతిలో అనేక మంది జీవితాల్లో చీకటి జీవితం కలిగిన వారిలో వెలుగు ప్రకాశించబోతున్న దినాలే. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక అద్భుతమైన దినం. పాటలో కూడా ఉంది, ఆ దినమును ఎవరు వర్ణించలేరు కదా అని కూడా పాట పాడుకుంటూ వచ్చాం కదా, వస్తారు. అంటే ఇక్కడ గమనించాలి. మూడోదిగా ఆ దినం ఎలాంటిది? ప్రత్యేకమైన దినం. ఆ దినమున జరగబోతున్నవి. మొదటిగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. రెండోదిగా దేవుడు వింతైన రోజు అంటే దేవుడు తన మర్మాన్ని బయలుపరచబోతున్నాడు. మూడోదిగా చూసినట్టయితే వెలుగు ప్రవేశించేటటువంటి, అంటే ప్రజల జీవితాల్లోకి ప్రజల హృదయాల్లోకి ప్రవేశించే దినం. చూడండి, ఇప్పుడు
మనం యానివర్సరీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అనేకమైన వర్తమానాలు బయలుపరచబడతాయి. అప్పుడు ఆ వర్తమానాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? హృదయంలోకి వెళ్తున్నాయి. హృదయంలో ఏ చీకటి ఉందో దాన్ని తొలగించి వెలుగు నింపబడుతుంది. ఎంతో మంది యవనస్తులు వస్తారు కంబైన్డ్ యూత్ మీటింగ్. యవనస్తులు ఎంతో మంది ఇంకా చీకటి జీవితాలు ఉంటాయి. దేవుడు మాట్లాడినప్పుడు ఏమైంది? ఆ చీకటి జీవితాలు తొలగిపోతాయి. ఈ ఆశ్చర్యకరమైన వెలుగు వారి హృదయాల్లోకి ప్రవేశించింది. సో ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే, ఈ హృదయాల్లోకి ప్రవేశించేటటువంటి వెలుగు ఆ దినమున దిగబోతుంది భూమి మీదకి. కాబట్టి ఈ భూమి మీద కంటే ఎల్షద్దాలోకి దిగబోతుంది. ఇక్కడ ప్రియులారా మనం గమనించాలి. ఏంటి ఆ మాట ఏంటంటే, ఇది మూడోదిగా అది ఎలాంటి వెలుగు? గొప్ప వెలుగు. ప్రత్యేకమైనటువంటి దినమున దేవుడు తన వెలుగును మన మీద ప్రకాశించబోతుంది. ఆ వెలుగు ఎవరంటే మన ప్రభువైన యేసు ప్రభువారు. ఆ వెలుగు ఎవరు? యేసు ప్రభువారే. ఇక్కడ మన ప్రభు యేసు క్రీస్తు ప్రభువారు ఆయన మానవుడు హృదయాల్లోకి ప్రవేశించబోతున్నటువంటి, ఎవరైతే పాపంలో ఉండారో, ఎవరైతే లోకంలో ఉండారో, ఎవరైతే పాపంతో కూడిన జీవితంలో నివసిస్తున్నారో వారు హృదయాల్లోకి ప్రవేశించేటటువంటి దినం అది. ఏ దినం అది? పాపంతో కూడినటువంటి జీవితాల్లో కలిగినటువంటి హృదయాల్లోకి ప్రవేశించే దినం అట. ఇక్కడ చాలా గొప్ప దినం కదా. మనం ఆశపడేది ఏంది? మా ఇంట్లో రక్షించబడాలి, మా ఇంట్లో మారుమనసు పొందాలి, మా ఇంట్లో బాప్తిసం తీసుకోవాలనుకుంటాం. మనం ఏం చేయవసరంలా. ఆ దినం మన ఇంటి వారు మనం నడిపిస్తే దేవుని సన్నిధికి, వారి హృదయాల్లోకి ఉన్న చీకటిని తీసివేసి హృదయాల్లో ప్రకాశించేటటువంటి ఆ వెలుగు అయినటువంటి యేసు ప్రభువు హృదయాల్లోకి వస్తాడు. అదే ప్రకటన 3:20 అంటాడు, హృదయం అనే తలుపు దగ్గర నుండి తట్టుచున్నాడు. ఇదిగో తలుపు నద్ద నుండి తట్టుచున్నా, ఎవడైనా నా స్వరం తలుపు తెరిచినట్లు నేను అతనితో నాతో భోజన సావాసం కలిగి ఉంటాం అంటాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, గొప్ప వెలుగు, హృదయాల్ని మార్చే వెలుగు, చీకటి కలిగిన హృదయాల్ని మార్చి వెలుగులోకి తీసుకొచ్చేటటువంటి వెలుగు. ఏదైతే మానవుడు చీకటిలో జీవిస్తున్నాడో ఆ చీకటి జీవితాన్ని మాన్పించేసి ఆ చీకటి జీవితాన్ని నుంచి విడుదలిచ్చి గొప్ప వెలుగుమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటటువంటి వెలుగు అది. ఆ దినమున, ఆ ప్రత్యేకమైన దినముల్లో జరగబోతున్నవి ఏంటి? ఆ ప్రత్యేకమైన దినముల్లో జరగబోతున్న మొదటిగా ఏంటి? దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రత్యక్షమైతే ఏం చేస్తున్నాడు? దేవుడు మనతో మాట్లాడతాడు. మాట్లాడాలని మనం ఏం చేయాలా? అపవిత్రమైనది బయట విడిచిపెట్టుకుని దేవుళ్ళకి రావాలి, దేవుని స్వరాన్ని ఉంటాయి. అంటే ఆ ప్రత్యేకమైన దినముల్లో దేవుడు ప్రత్యక్షమై దేవుని స్వరాన్ని మనకి వినిపిస్తున్నాడు. రెండోదిగా ఆ ప్రత్యేకమైన దినముల్లో వింతైన దినముగా వెంచబడతావు దినం. అంటే అది మర్మాలు బయలుపరిచేటువంటి దినం, మర్మాలు విప్పబోతున్నటువంటి దినం. రెండోదిగా చూసినట్టయితే ఇప్పటి వరకు మర్మాలు ఏంటో మనకు తెలియదు, ఆ దినమున విప్పబడిపోతుంది. 3, వెలుగు కలిగినటువంటి, వెలుగు కలగబోతున్న దినం. అంటే మానవుని హృదయాల్లోకి ప్రవేశించబోతున్న, ఆ మానవుని హృదయాల్లోకి రాబోతున్న వెలుగు కలిగినటువంటి దినం అది. ఆ దినమున మానవ హృదయాల్లోకి వెలుగు వచ్చి, ఏ మానవుని హృదయంలో అయితే చీకటి ఉందో దాని నుంచి ఆ చీకటిని బయటికి తీసుకొచ్చి ఆ మానవుడి హృదయాల్లో వెలుగుగా నింపబోతున్నటువంటి దినం అది. ఆ ప్రత్యేకమైన దినం అంటే మానవుడి జీవితాల్లో వెలుగునిచ్చి ఆ చీకటి జీవితాన్ని తొలగించేటటువంటి దినం. ఇక 4వదిగా చూసినట్టు ఆ దినములు ఎలాంటివి? రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. 4వ మాట జకర్యా గ్రంథం 14వ అధ్యాయం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం. చాలా కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, ఆ ప్రత్యేకముగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏంటి? మొదటిగా దేవుడు ప్రత్యక్షం అవబోతున్నాడు. దేవుడు ప్రత్యక్షమై తన ప్రజలతో మాట్లాడాలనుకున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం అపవిత్రమైన బయట వదిలిపెట్టుకుని లోపలికి రావాలి. ఆ దినముల్లో, ఈ దినములో కూడా అది ఉండదు. రెండోదిగా చూసినట్టయితే వింతైన దినం, అంటే మర్మాలు బయలుపరిచే దినం. దేవుడు తన మర్మాన్ని బయలుపరచాలంటే మనం ఎంతో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఇప్పుడు చూడండి, యోసేపు ఉంటాడు, లేదా దానియేలు ఉంటాడు. ఆ మర్మాలను బయలుపరచాలంటే ఏం చేశారు? వారి జీవితంలో ప్రార్థన జీవితం. సో మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం ఉంటే ఆ మర్మాలతో కూడిన వింతైన దినమున ఆ మర్మాలు మనం పొందుకోగలుగుతాం. 2. మూడోదిగా చూసినట్టయితే ఆ మర్మాల వివరణ తెలుసుకోగలుగుతాం. మూడోదిగా చూసినట్టయితే వెలుగు ప్రకాశించేటటువంటి దినం అది. అంటే వెలుగు ప్రకాశించడం అంటే మానవుడు హృదయాల్లో ఏదైతే చీకటి ఉందో ఆ చీకటిని పక్కకు దొరికించేసి దేవుని యొక్క వెలుగు ప్రకాశించేటటువంటి దినం అది. కాబట్టి ఆ దినం అంటే మానవ హృదయాలు ఎవరు పాపలు ఉంటారో వారి హృదయాలు ప్రవేశించి ఆ పాపం తీసేస్తుంది. రక్షణ లేని వారి హృదయాల్లో ప్రవేశించి రక్షణ అనుభవం తీసుకొస్తుంది. ఇంకా రక్షించబడి కూడా దారిపోయిన వారి జీవితాల్లో కూడా ఆ వెలుగు ప్రకాశించి వారి జీవితాలను ఏం చేస్తుంది? సరిచేసేది ఉంటుంది. ఇది 4వ కోణం. కాబట్టి ఇక్కడ ఇంకో కోణం, ఇది 3. 4వ కోణం ఏంటంటే ఇక్కడ పరిశుద్ధులందరూ వచ్చేది అనమాట. ఏదనమాట అది? పరిశుద్ధులు వస్తున్నారు. చూడండి, ఆ ప్రత్యేకమైన దినముల కొరకు ఈరోజు మనం ప్రార్థన జీవితం కలిగి ఉన్నాం.
ఆ ప్రత్యేకమైన దినం అంటే చెప్పండి, ఏ రోజు? జూన్ 5th, 5th కాదు, 6th, 7th, అంటే జూన్ 6, 7 అనగా శని ఆదివారాలు జరగబోతున్న ప్రత్యేకమైన కూడికల్లో శనివారము మందిరం యానివర్సరీ, ఆదివారము కంబైన్డ్ యూత్ మీటింగ్. ఈ 2 దినముల్లో జరగబోయే దినాల్లో ఆ దినముల్లో ఏ ప్రజలు వస్తున్నారండి? పరిశుద్ధులందరూ వస్తున్నారంట. ఎంత గొప్ప దినం చూడండి. అది ఎవ్వరు కూడా వర్ణించలేనటువంటి దినం అది. ఆ దినము, ఆ గడియ ఎవరు వర్ణించలేదు. కాబట్టి పరిశుద్ధులు వచ్చేటటువంటి దినం, పరిశుద్ధులు వచ్చేటటువంటి రోజు. ఆ రోజు ఆ ప్రత్యేకమైన దినం ఎలాంటిదంటే పరిశుద్ధులు వచ్చేటటువంటి. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందో. అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూ, నీతో కూడా దేవుడు పరిశుద్ధులను పంపిస్తున్నాడు ఈ మందిరాన్ని. ఆ దినం ఆ ప్రత్యేకమైన కూడికిల్లో, ఆ ప్రత్యేకమైన దినముల్లో దేవుడు ఏం చేస్తున్నాడు? నీతో కూడా పరిశుద్ధులను పంపిస్తున్నాడు. ఎంత గొప్ప దినం. ఒక మాట చెప్పాలంటే పరిశుద్ధులు దేవుని మందిరానికి ప్రవేశించే దినం అది. ఎక్కడెక్కడ ఉన్న పరిశుద్ధులందరూ కూడా, చాలా మంది పరిశుద్ధులు దేవుని సన్నిధిలోకి ప్రవేశించే దినం అది. ఎంత గొప్ప దినమో చూడండి. పరిశుద్ధులు ప్రవేశించే దినం, పరిశుద్ధులు వచ్చేటటువంటి దినం. ఎంత గొప్ప ధన్యత. పరిశుద్ధులు వస్తుంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధులు వస్తుంటే మనం ఏం చేయాలి? పరిశుద్ధులకు పరిచర్య చేయాలి. ఏం చేయాలండి? పరిచర్య. పరిశుద్ధులు పరిచర్య చేస్తే ఏమైంది? దేవుడు దాని బహుమానాన్ని పరలోకంలో పోగొట్టాడు, అంతకంటే ఎక్కువ గొప్ప ధన్యత ఇస్తాడు. సరే, పరిచర్య చేస్తారు లేదా తర్వాత. 4వ కోణం ఏంటంటే ఆ దినం, ఆ ప్రత్యేకమైన దినముగా, ప్రత్యేకంగా ఉండే దినము జరగబోతున్నది ఏంటంటే 4వదిగా పరిశుద్ధులు రాబోతున్న దినం. ఆ దినమున అనేక మంది పరిశుద్ధులు దేవుని మందిరానికి వస్తున్నారు. అనేక మంది పరిశుద్ధులు దేవుని యొక్క సన్నిధిలోకి వస్తున్నారు. అనేక మంది పరిశుద్ధులు ఈ మందిరం కట్టి మొదటి సంవత్సరం అని చెప్పి సంతోషంతో వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ యొక్క కంబైన్డ్ యూత్ మీటింగ్ అని వచ్చేవారు ఉంటారు. అనేక మంది ఏం చేస్తున్నారండి? అనేక మంది పరిశుద్ధులు ఈ యొక్క మందిరం యానివర్సరీకిను ఇంకా కంబైన్డ్ యూత్ మీటింగ్కి వచ్చేవారు ఉంటారు. అనేక మంది పరిశుద్ధులు రాబోతున్నారు. ఇక్కడ మనం ఏం చేయాలి? అనేక మంది పరిశుద్ధులు ఇక్కడ రాబోతున్నారు కాబట్టి మన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ అనేక మంది పరిశుద్ధులు వచ్చేటప్పుడు వారికి ఏ కీడు జరగకుండా, వారికి ఏ నష్టం జరగకుండా, వారి ప్రయాణంలో దేవుడు కాపాడి సంతోషంగా వారిని దేవుని సన్నిధికి నడిపించడం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ప్రభా, ఎంతో మంది పరిశుద్ధులు వస్తున్నారు, కానీ ఏ పరిశుద్ధులు కూడా మిస్ అవ్వకుండా నీ సంకల్పంలో, నీ చిత్తంలో ఎవరైతే ఈ మందిరం యానివర్సరీకి రావాలని నీ సంకల్పం ఉందో, ఎవరినైతే నువ్వు సమకూరుస్తున్నావో, ఏ యవనస్తులైతే కంబైన్డ్ యూత్ మీటింగ్కి రావాలని నువ్వు ఆశపడుతున్నావో, వారందరూ కూడా, ఆ పరిశుద్ధులు ఎవరూ కూడా మిస్ కాకుండా వాళ్ళందరూ కూడా ప్రభా నీతో పాటు వచ్చేలా సహాయం చేయి. ప్రభా, నీతో పాటు అనేకులు రావాలి పరిశుద్ధులు. ప్రభువు మన మందిరంలో ప్రసన్నుడై ఆయన ప్రకాశిస్తున్నప్పుడు, ఆయన ప్రత్యక్షమవుతున్నప్పుడు, ఆ ప్రత్యక్షతతో పాటు ఎవరు రావాలా? ఆయన తేజో మహిమను చూచేటప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, తన మందిరంలోకి ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయనతో పాటు ఎవరు రావాలంటే పరిశుద్ధులు రావాలి. భూమి మీదకి పరిశుద్ధులతో పాటు రాబోతున్నారు. ఆయన ప్రత్యక్షమై ఒలీవల కొండ మీద కాలు పెట్టబోతున్నప్పుడు ఆయనతో పాటు పరిశుద్ధులు వస్తున్నారు. ఈ యొక్క ఎల్షద్దయిలో కాలు పెట్టేటప్పుడు ఏం జరగాల? పరిశుద్ధులు రావాలి. ఆ పరిశుద్ధమైన వారు దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థించి గణపరిచే వరకు ఉండటం కొరకై, ఆ పరిశుద్ధుల యొక్క రాక కొరకై మనం ఏం చేయాలి? ఎదురు చూడాలా, ప్రార్థన చేయాలి. ప్రభా, ఎవరెవరైతే నీ చిత్తంలో పరిశుద్ధులను నువ్వు ఏర్పరచుకున్నావు, ఎట్టి పరిశుద్ధులను అయితే నువ్వు ఏర్పరచుకుంటూ వచ్చావో ఆ పరిశుద్ధులను సమకూర్చి తీసుకురా ప్రభాని మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఇక్కడ మొట్టమొదటిగా ఆ ప్రత్యేకమైన దినం, ఆ ప్రత్యేకంగా ఉండే దినముల్లో జరగబోతున్నవి ఏంటి? మొదటిగా దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. 2 అంటే దేవుడు ప్రత్యక్షమై తన స్వరాన్ని వినిపించబోతున్నాడు. 2 వింతైన దినం అంటే మర్మాలు బయలుపరిచేటటువంటి దినం కాబట్టి మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అది మర్మాలు బయలుపరిచే దినం. 3 వెలుగు ప్రకాశిస్తున్నటువంటి దినమునై. 4 పరిశుద్ధులందరూ కలిసి వచ్చేటటువంటి దినం. అది ఎవరండి? పరిశుద్ధులందరూ కలిసి వచ్చే దినం. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధులైన దేవదూతలైన కలిసి వచ్చినప్పుడు ఎవరు వస్తారు? పరిశుద్ధులు దేవదూతలతో పాటు దేవుడు ఎవరు వస్తారు? దేవుడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం. పరిశుద్ధులతో అయినా దేవదూతలతో పాటు కలిసి వచ్చేటప్పుడు ఎవరు వస్తున్నారు? పరిశుద్ధులతో కాదు, క్షమించండి, దేవదూతలు కలిసి వచ్చినప్పుడు ఒక దినం వచ్చింది. కలిసి అందరూ దేవుని సన్నిధికి రావాలి. ఆ దినం ఎవరు వచ్చారు? చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించును. ఆ దినమున అపవాదియగు వాడు కూడా వారితో కూడా కలిసి వచ్చాను. అంటే సాతానుడు. ఇప్పుడు చూడండి, పరిశుద్ధులతో అంటే పరిశుద్ధులతో పాటు ఎవరు వస్తారు?
ఖచ్చితంగా వస్తాడు. మనం ఈ భూమి మీద నుంచి దేవుని రాజ్యానికి వెళ్ళేంత వరకు కూడా మనం వస్తుంటే ఇక్కడేమో సంఘం ఎత్తబడుట, సంఘం భూమి మీదకి రాబడుట, సంఘం అంటే పరిశుద్ధులు వస్తున్నారంటే పరిశుద్ధులతో పాటు పరిశుద్ధులే ఉంటారు తప్ప ఇంకెవరు ఉండరు. అది సంఘం ఎత్తబడి 7 ఏళ్ళు ప్రేమ అయిన తర్వాత భూమి మీదకి వచ్చినప్పుడు జరిగేది ఇది. ఏడకు వచ్చేదేమో నీతో పాటు పరిశుద్ధులు వస్తారంటే మనం పరిశుద్ధులం కాబట్టి మనతో పాటు పరిశుద్ధులు వస్తారు. కానీ ఇప్పుడు మందిరంలోకి ఎవరు వస్తారు పరిశుద్ధులు వస్తుంటే? అప్పుడేమో 7 ఏళ్ళు శ్రమల కాలం ప్రేమ మీద అయిపోతుంది కాబట్టి ప్రత్యేకించబడి పరిశుద్ధులు ఉండేవారు భూమి మీదకి వస్తున్నారు ప్రభుతో పాటు. కానీ ఇప్పుడు ఎవరు వస్తారు పరిశుద్ధులతో పాటు? అది ఎవరు వస్తారండి? సాతాను వస్తాడు ఖచ్చితంగా. అంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, నీ పరిశుద్ధులు నీ మందిరంలోకి వస్తున్నప్పుడు వారితో పాటు సాతానుడు రాకూడదు, అపవాది రాకూడదు. అపవాది వస్తే ఏం జరుగుద్ది చెప్పండి? దేవుడు అల్లరికి కర్త కాడు. అపవాది వస్తే ఏం జరుగుతాయి? గొడవలో, కొట్లాట్లో, అల్లరిలో, కేకలు తప్ప. అపవాది వస్తే ఏం జరుగుతాయి? అసమాధానం ఉండి తప్ప సమాధానం. అపవాది వస్తే ఏం జరిగింది? నెమ్మది ఉండదు. అపవాది వస్తే ఏం జరిగింది? సంతోషం ఉండదు. అంటే చాలా విషయాలు ఉంటాయి. సో పరిశుద్ధులు కూడి వచ్చేటప్పుడు ఏం చేయాలా? వారి జీవితంలో సంతోషం ఉండాలి. ఎందుకు అట్లా కలిస్తున్నావు? వారి జీవితంలో ఏమి ఉండాలి? సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. కాబట్టి ఆ ప్రత్యేకమైన దినముల్లో ఏం జరగబోతుందో దాని కొరకు మనం ప్రార్థించాలి. ఆ ప్రత్యేకమైనటువంటి కూడికలు కలిగిన దినముల్లో జరగబోతుంది ఏంటి? ఆ ప్రత్యేకమైన దినములో మొట్టమొదటిగా ఏం జరగబోతుంది? దేవుడు ప్రత్యక్షమై తన స్వరాన్ని వినిపించాలనుకుంటాడు. ఆ స్వరం మనం వినాలంటే వెలుపటే దేవుని మందిరానికి వెలుపటే మన అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టుకోవాలి. 2, ఆ ప్రత్యేకమైన దినము, ఆ ప్రత్యేకంగా ఉండే దినములో దేవుడు ఉండే దినములో జరగబోతున్నాం ఏంటి? 2, అది వింతైన దినం ఉంటుంది. అంటే మర్మాలు బయలుపరిచే దినం కాబట్టి ఆ మర్మాలు పొందుకోవడం కొరకు ప్రార్థన జీవితం మనలో ఉండాలి. 3, అది వెలుగు ప్రకాశించబోతున్న దినం. ఆ వెలుగు హృదయాల్లో ప్రకాశించాలి. హృదయాల్లో ఉండే చీకటి పోవడం కొరకు మనం ప్రార్థించాలి. ఆ వెలుగు హృదయాల్లో ప్రకాశించాలా? హృదయాల్లో ప్రకాశించాలంటే హృదయాల్లో ఉండే చీకటి పోవాలి ఆ దినముల్లో. ఆ విన్న వాక్య వెలుగు దాని కొరకు మనం ప్రార్థించాలి. అనేక మంది హృదయాల్లో వెలుగు ప్రకాశించాలా? ఆ వెలుగు ద్వారా మానవ హృదయాల్లో ఉండే చీకటి పోవడం కొరకు. 4, పరిశుద్ధులు వచ్చే దినం. సో పరిశుద్ధులు ఆ ప్రత్యేకమైన దినముల్లో దేవుని మందిరంలో ప్రవేశించబోతున్నారు. సో ఆ ప్రత్యేకమైన దినములో పరిశుద్ధులు దేవుని మందిరంలో ప్రవేశించేటప్పుడు సాతానుడు కూడా ప్రవేశిస్తాడు, పరిశుద్ధులతో పాటు వస్తాడు. రాడా? దేవదూతలతో పాటు దేవుని సంధికి వెళ్ళినాడు, పరిశుద్ధులతో పాటు రాడా? వస్తాడు. అయితే మనం ఏం చేయాలా? ఆ పరిశుద్ధుల్ని మనం కాపాడుకుంటూ ఆ అపవిత్రమైన సాతాన్ని ఏం చేయాలా? జయించడం కొరకు, వాడు దేవుని సంధిలోకి రాకుండా ఉండటం కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే మన ప్రార్థన ఏంటంటే చూడండి, పరిశుద్ధులు దేవుని మందిరాన్ని తాకేటప్పుడు అపవిత్రం ఏదంటే సాతానుడు కూడా వారితో పాటు వస్తారు. వారితో పాటు వస్తారు, క్షమించండి, వారితో పాటు ఎవరు? పరిశుద్ధులతో పాటు సాతానుడు కూడా వస్తాడు. అయితే సాతాను క్రియలు జరగకోకుండా దేవుని కార్యాలు మాత్రమే జరిగించబట్టడానికి మనం ప్రార్థించాలి. ప్రభా, ఆ ప్రత్యేకమైన దినముల్లో పరిశుద్ధులు దేవుని మందిరంలోకి వచ్చి నేను కనపరచబోతున్నారు. అనేక మంది పరిశుద్ధులు రాబోతున్నారు కాబట్టి ఎవరికి అపాయాల క్రియలు జరగకోకుండా, సాతాను క్రియలు దేవుని మందిరంలోకి రాకుండా నీవు మాత్రమే, సాతానుడు దేవుని మందిరంలో నీ మందిరంలో ప్రవేశించుకోకుండా నీవు మాత్రమే మహిమ పొందేలాగా సహాయం చే ప్రభుని మనం ప్రార్థించాలి. ఇది 4. 5వదిగా చూసినట్టయితే రండి, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 8వ వచనం. ఆ దినమున జీవజలములు యెరూషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రములకును సగము పడమటి సముద్రములకును దిగును. కాబట్టి ఇక్కడ 5వ కోణం ఏంటంటే ఆ ప్రత్యేకమైన దినములో జరగబోతున్న 5వ సన్నివేశం, జీవజలం అన్నది ఏం జరుగుతుందండి? చూడండి ఏం జరుగుతుంది? ఆ దినమున జీవజలములు యెరూషలేము నుండి పారి. ఆ దినం ఎలాంటిదంటే జీవజలపు ఓట పారబోతున్న దినం. అది ఏ దినం అండి? అది జీవజలం అన్నది పారబోతున్న దినం. జీవజలం పారడం అంటే అర్థం ఏంటి? అసలు ఈ జీవజలం ఎవరు? యేసుప్రభువు అంటాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అంటాడు. ఇంకేమంటాడు? యోహాను సువార్తలో చూసినట్టు యేసుప్రభువు ఇంకో గొప్ప మాట చెబుతాడు. ఏమంటాడు చెప్పండి? నేను ఇచ్చిన నీళ్ళు తాగువాడు మరి అన్నటికి దాపుకోండి, నేను జీవపు ఓట అంటాడు. నేను జీవజలపు ఓట. అందుకే అక్కడ రాయబడితే వచ్చింది కదండి, ప్రకటన 7:17లో గొర్రెపిల్ల జీవజలంలో బొగ్గల యొద్దకు వారిని చూడండి నడిపించును. ఆ దినం ఎలాంటిదంటే జీవజలము బొగ్గల యొద్దకు నడిపించబోతున్న దినం. ఆ జీవజలములు బొగ్గల యొద్దకు మనం వెళ్తుందా? ఏం జరుగుతుందండి? ఆ జీవజలపు బొగ్గ ఓట యెరూషలేములో నుండి పారుతున్నటువంటి అను. అంటే ఆ దినం ఎలాంటిదంటే ఆ ప్రత్యేకమైన దినముల్లో శనివారం మందిరం యానివర్సరీ కానీ, సాయంకాలం స్పెషల్ మీటింగ్ కానీ,
ఆదివారం ఆరాధన కానీ, ఆదివారం సాయంత్రం కంబైన్డ్ యూత్ మీటింగ్లో కూడా ఆ దినములు ఎలా ఉండబోతున్నాయి? జీవ జలమును దేవుడు ప్రవహించబోతున్న దినాలు. ఆ 2 దినం ప్రత్యేకమైన దినముల్లో దేవుడు జీవ జలపు ఓటైన యేసు ప్రభువారు ప్రత్యక్షుడు కాబోతున్న దినం. ఇంకో మాట చెప్పాలంటే ఆ జీవ జలముల బొగ్గల యొద్దకు నడిపించబోతున్న దినం. ఇక్కడ మనం గమనించాలి. ఆ ప్రత్యేకమైన దినముల్లో జరగబోతున్న జరిగేది ఏంటంటే జీవ జలం అన్నది యెరూషలేము నుండి ప్రవహించబోతుంది. ఏమవుతుందండి? చూడండి ఏమని రాయబడుతూ వచ్చింది అక్కడ. అది అంటే మానవుడి జీవితంలో జీవముతో కూడిన జీవం అన్నది ఆ రోజు యెరూషలేములో నుండి ప్రవహించబోతున్నట్టు మన ఎలశబ్దాల నుండి కూడా దేవుడు ప్రవహింపజేయబోతున్నాడు. మానవుడి జీవితంలో ఏమొస్తుందండి? జీవం. మానవుడు దేన్ని బట్టి అయితే చచ్చిన వాడుగా ఉంటాడు, దేన్ని బట్టి అయితే మానవుడు చనిపోయే స్థితిలో ఉన్నాడు. చనిపోవడం అంటే భౌతికంగా కాదు, ఆత్మానుసారంగా దేన్ని బట్టి అయితే మానవుడు మరణ పంచుల్లో ఉంటున్నాడు, సావునకు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ విషయాల్లో, ఈ జీవ జలపు ఓట ఏం చేస్తుంది? ఆ జీవ జలములు యెరూషలేములో నుండి పారి ఇప్పుడు ఎక్కడికి రాబోతున్నాయి? ఎలషద్దాయిలోకి రాబోతుంది. అప్పుడు ఎలషద్దాయిలోకి వచ్చినప్పుడు ఎవరైతే మరి తమ జీవితంలో జీవాన్ని కోల్పోయిన వారు ఉంటారు, క్రైస్తవ విశ్వాస ఆత్మీయ జీవితంలో ఎవరైతే ఆత్మీయ జీవితంలో జీవాన్ని కోల్పోయారో, జీవం కోల్పోయి ఆత్మానుసారంగా చనిపోయే సమీపంలో ఎవరైతే ఉన్నారో రేపు ఏం జరుగుతుంది? మాట చెప్పాలంటే విశ్వాస జీవితంలో అడుగంటిపోయిన క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఆ 2 దినముల పరిచయం ఏం జరుగుతుంది? వాళ్ళందరి జీవితాలు ఏం జరుగుతుంది? జీవజలం రాబోతుంది. అంటే వారిలో జీవం రాబోతుంది. మాట చెప్పండి కదా, ఒక మాట గుర్తుపెట్టుకుంటే ఎవరైతే క్రీస్తు యేసులో విశ్వాస జీవితంలో విశ్వాసంలో అడుగంటిపోయి ఉంటారు, వారిలో జీవం రాబోతుంది. జీవం రావటం ద్వారా ఏం జరిగింది? మళ్ళా పురుకొలుపు వచ్చింది, మళ్ళా ప్రోత్సాహం ఇవ్వబడుతుంది, మళ్ళా తిరిగి ఆనందం ఉంటుంది. అప్పుడు యోవేలు గ్రంథంలో రాయబడినట్లు క్రొవ్విన దూడ గంతులు వేసినట్లు గంతులు వేస్తారట. ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాడు ఎప్పుడు మూలన పడుకోడుగా, అయ్యో నాకు ఆరోగ్యం ఎక్కువైపోయింది మూలన పడుకుంటాడా? అనారోగ్యంగా ఉన్నవాడు మూలన పడుకుంటాడు, నాకు అనారోగ్యం వస్తుంది బాబు అని. ఆరోగ్యంగా ఉన్నవాడు తిరిగి లేచి తిరుగుతాడు. అంతే. ఆత్మీయ స్థితిలో విశ్వాస జీవితంలో అడుగంటిపోయి మరణ పంచులుండ మన హృదయాల్లో జీవజలం ఆ దినమున ప్రవహించబోతుంది. ఆ జీవజలం యెరూషలేములో నుండి పారుతున్న జీవజలం ఈ ఎల్షద్దాయి మందిరంలోకి వచ్చినప్పుడు, ఆ ఎల్షద్దాయి మందిరం ఉన్న మన హృదయాల దగ్గరికి, మన ఆత్మీయ స్థితి దగ్గరికి ఆ జీవజలం వచ్చినప్పుడు ఏం జరుగుతుందండి? మనం ఏ విషయాల్లో అయితే చచ్చిపోయిన స్థితిలో ఉన్నామో, ఆత్మీయ విషయాల్లో, ఆత్మానుసార విషయాల్లో ఏ విషయాలు అయితే చచ్చిపోయిన స్థితిలో ఉన్నామో ఆ విషయాల నుండి మనం ఏం చేయబడతాం? తిరిగి బ్రతికించబడి తిరిగి లేపబడతాం. కాబట్టి ప్రార్థన చేయాలి. ప్రభా, ఆ ప్రత్యేకమైన దినమున్న, ఆ ప్రత్యేకంగా ఉండే దినములో జరగబోతున్నవి ఆటోమేటిక్గా నువ్వు ప్రత్యక్షం కాబోతున్నావు. నువ్వు ప్రత్యక్షమైన నీ స్వరాన్ని వినిపించబోతున్నావు. కాబట్టి నీ స్వరం వినాలంటే మా మోషే వలె మా అపవిత్రమైన బయటే విడిచిపెట్టుకు రావాలి. అలాంటి జీవితం మాకు బయట విడిచిపెట్టి నీ ప్రత్యక్షమైనప్పుడు నీ స్వరాన్ని వింటాలి. ఆ 2 దినాల పరిచర్లో, యానివర్సరీలో కానీ, మరి నైట్ గాస్పెల్ మీటింగ్లో కానీ, కంబైన్డ్ మీటింగ్లో కానీ, ఆరాధనలో కూడా అదే రీతిలో ప్రభా విలువైన దినం అంటే మర్మాలు బయలుపరిచే దినం. ఆ దినం ప్రార్థనా జీవితం మాకు ఉండాలి. ఆ మర్మాలు మేము తెలుసుకోవడం కొరకాయి ఆ ప్రార్థనా జీవితం మాకు. నువ్వేం మర్మాన్ని అయితే నా జీవితంలో బయలుపరచాలనుకున్నావో దాన్ని బయలుపరచడం కొరకాయి, ఆ మర్మాన్ని నేను తెలుసుకోవడం కొరకాయి నాకు ప్రార్థనా జీవితం అవసరం. తర్వాత అది ఎంతో కాదు, అది ఎంత అంటే వెలుగు ప్రకాశించే దినం అది. సో ఎలాంటి దినం అది? వెలుగు ప్రకాశించే దినం అది. ఇక్కడ ప్రభా ఎవరి హృదయాలు అయితే చీకటి ఉందో, ఎవరైతే ఇంకా రక్షణ పొందుకొని చీకటి జీవితంలో ఉంటారు, రక్షణ పొంది కూడా ఎవరైతే చీకటిలో జీవిస్తున్నారో వారి హృదయాల్లోకి వెలుగు ప్రకాశించబోతున్న దినములు. కాబట్టి ఆ దినముల కొరకే వాళ్ళని సిద్ధపరచు. ఈ రోజు రేపు పోయారనుకో ఆ వెలుగు వారి హృదయాల్లో ఉండదు, నరకానికి వెళ్తారు. అటు కాకుండా ప్రభా వారిని కాపాడు, బ్రతికించు, ఆ దినము నీ సన్నిధికి నడిపించు. వాళ్ళు రావాలని ఇష్టం లేకపోయినా రాకూడదని అనుకుంటున్నా వాళ్ళ హృదయాలతో ప్రేరేపణించి నీ మందిరానికి నడిపించి ప్రభా నీ వెలుగు ఏదైతుందో అది ప్రజలు హృదయాలకు ప్రకాశింపజేసి, ఎవరి హృదయాలు అయితే నీ వెలుగు ప్రకాశింపజేయాలనుకున్నావు వారి హృదయాల నుండి చీకటిని తీసివేసి వారి హృదయాలు వెలుగు ప్రకాశింపజేసి వారిని మహిమ కొరకు వాడుకో ప్రభు అని ఆ 2 దినముల పరిచర్య కొరకు మనం ప్రార్థించాలి. దేవుని ప్రత్యక్షమే దేవుని స్వరం మనం వినటం కొరకు, దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని స్వరాన్ని వినటం కొరకు, ఆ మర్మాలు మనం తెలుసుకోవడం కొరకు, ఆ వెలుగును మనం కలిగి ఉండటం కొరకు ప్రార్థించాలి. తర్వాత 4వదిగా చూసినట్టయితే పరిశుద్ధులందరూ వచ్చేటటువంటి దినం. అది
సాతానుడు కూడా వస్తాడు ఆ దినముల్లో. కానీ ఇక్కడ నేను చెప్పే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం సంఘం దిగుతుంది. మరలా సంఘం ఎత్తబడి బహుమానులు 7 ఏళ్ళు పొంది ఆ ప్రేమ విందు పెండ్లి విందు అయిన తర్వాత 7 ఏళ్ళ శ్రమల కాలం తర్వాత భూమి మీదకి ఒలీవల కొండ మీదకి దిగిపోతున్న దినములు అవి. మీరు ఆ అధ్యాయం మొత్తం చదవండి. ఒలీవల కొండ మీద దిగుతున్న సందర్భం కూడా ఉంది. 4వ వచనంలో, ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవల కొండ తూర్పు తట్టునకు పడమ తట్టుకు నడిమికి విడిపోగా ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఆ యొక్క ప్రత్యక్షత మనం చెప్పే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం ఆ దినం ప్రత్యేకమైన దినం పేరు. అదేంటంటే ప్రభు వచ్చేదం. ఈ రోజు ఏంటి, రేపు జరగబోతున్న రేపంటే 6-7 తారీఖులో జరగబోయే దినములు ఎలాంటివంటే ఒక ప్రత్యేకమైన దినం. ఆ దినమున దేవుడు ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆ దినమున దేవుడు తన మర్మాలను బయలుపరచబోతున్నాడు. ఆ దినమున దేవుని వెలుగు మనలో ప్రకాశించబోతున్నాడు. చీకటి ఎక్కడెక్కడ ఉంది అక్కడ. ఆ దినమున పరిశుద్ధులు అందరూ రాబోతున్న దినం. దేవుని మందిరం అనేక మంది పరిశుద్ధులు రాబోతున్న దినం. పరిశుద్ధుల పాదాలు దేవుని సన్నిధిలోకి వచ్చి నిలవబడబోతున్న దినాలు. 5వదిగా చూసినట్టయితే ఆ దినం ఎలాంటిది, జీవజలం పారేటటువంటి దినం. ఏ మానవులైతే జీవం కోల్పోయి ఉండారో, ఏ మానవులైతే విశ్వాసయుతులు ఆత్మానుసారంగా దైవికమైన క్రమంలో విశ్వాసయుతులు చనిపోయినటువంటి స్థితిలో ఉంటారు, చావునకు సమీపంగా విశ్వాసయుతులు ఉంటారు, ఆత్మానుసారంగా ఎవరైతే చావునకు సమీపంగా ఉంటారో వారి హృదయాల్లోకి జీవం వచ్చి వారిని మరలా తిరిగి లేపి బ్రతికించేటటువంటి దినం. ఏ జీవాన్ని అయితే మనం కోల్పోయామో ఆ జీవాన్ని తిరిగి మరలా పొందుకునేటటువంటి దినం. అంత గొప్ప దినమున ఇన్ని గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నందుకు మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. ఆ దినమున వచ్చే పరిశుద్ధుల కొరకు, ఆ దినాలు జరగబోతున్న పరిచర్ల కొరకు, ఆ దినముల్లో వాతావరణం కొరకు, ఆ దినముల్లో ఎండ నుండి కానీ వర్షం నుండి కానీ ఏ కీడు నష్టం రాకుండా ఆ దినాల్లో ప్రతి పరిచర్లో దేవుడు మహిమ తెచ్చుకోవడం కొరకు ప్రార్థించాలి. అయితే ఆ దినం ఎలా ఉండబోతున్నా, ప్రత్యేకమైన దినంలో దేవుడు ప్రత్యక్షం అవబోతున్నాడు. దేవుని స్వరాన్ని వినిపిస్తాడు. అది వింతైన రోజు అంటే మర్మాలు బయలుపరిచారు. ఆ దినము వెలుగు ప్రకాశించబోతున్న దినం అది హృదయాల్లో. ఇంకా ఆ దినం పరిశుద్ధులు వచ్చే దినం. ఆ దినం జీవజలం పారేటటువంటి దినం. అంత గొప్ప దినముల్లో గొప్ప పరిచర్య జరగబోతుంది. ఇవన్నీ ఆ పరిచర్య ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది. ఆ 2 దినాల పరిచర్య ద్వారా, అనగా శని ఆదివారంలో జరగబోతున్న పరిచర్యల ద్వారా ఈ దేవుని ప్రత్యక్షత, దేవుడు మాట్లాడేది, మర్మాలు, ఇంకా ఆ వెలుగు, ఆ పరిశుద్ధులు వచ్చేది, జీవజలము అంతా కూడా ఆ 2 దినాల పరిచర్యలు మనం పొందుకోబోతున్నాం. సో ఆ 2 దినం పరిచర్యలు ఎంత గొప్ప ధన్యత మనం పొందుకోవాలంటే ఆ 2 దినాల పరిచర్యలు దేవునికి మహిమకరంగా, వాతావరణం కూడా దేవుని నామానికి ఘనతకరంగా, వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నట్లు మనం కూడా దేవుని నామం ఘనత కొరకే మన మంచి ప్రవర్తన కలిగిన పవిత్రమైన జీవితం కలిగి ఉండటం కొరకు, అనేక మందిని దేవుడు నడిపించడం కొరకు, కోపాలు, తోపాలు, అసూయలు, కలహాలు ఇవన్నీ పక్కన పెట్టి మహోన్నతులైన దేవుని మందిరం ప్రతిష్ట జరిగిన దినం అని చెప్పి అందరూ ఐక్యత కలిగి, ఏకత్వం కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఘనపరచడం కొరకే మనం ప్రార్థించాలి. అట్టి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.